శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, ఈ వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి మంత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి పనిచేసే చోట అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యాది విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం, తర్వాత 3 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 2 సంచారాలు యోగించవు, అంటే బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం కూడా సాధారణంగా ఉంటుంది. కొంత సొంత తెలివితేటలు ఉపయోగించి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు కుజుడికి యోగించవు, అంటే కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఏవైనా ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మొదటి 4 రోజులు అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మేషరాశి వాళ్ళు మొదటి 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ వారం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. శుక్రుడు మాత్రం ఈ వారం మొత్తం 8వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ధనం మాత్రం అవసరానికి ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా మేషరాశికి రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము, ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలం పెరగాలి. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి. వీలైతే గోధుమలు, పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం కూడా మంచిది. 1.25 కేజీ చప్పున ఈ ద్రవ్యాలు దానంగా ఇస్తే మంచిది. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ప్రతిరోజు ఇలా మంత్ర జపం చేసుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దర్శించవలసిన ఆలయాలు విష్ణు ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయాలు దర్శిస్తే ఈ వారం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను మేషరాశి వాళ్ళు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఆఫీస్లో కూడా కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 8, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 7వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా యోగించవు, అంటే బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా సాధారణంగానే సాగుతుంది. అద్భుతమైనటువంటి లాభాలు వ్యాపారంలో పెద్దగా ఉండవు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం, తర్వాత 3 రోజులు 8వ సంచారం. ఈ 2 సంచారాలు కుజుడికి యోగించవు కాబట్టి కుజుడి బలం తక్కువ ఉంది. అయితే మొదటి 4 రోజులు వివాహపరమైన వ్యవహారాల్లో కొంచెం ఆటుపోట్లు ఉంటాయి. పెళ్ళిళ్ళు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివన్నీ మొదటి 4 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత 3 రోజుల్లో మాత్రం అష్టమ కుజదోషం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
శుక్రుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ వారం మొత్తం రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాల బలము తక్కువగా ఉంది కాబట్టి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు గోమాతకు తినిపించడం ద్వారా 4 గ్రహాల బలాన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ గ్రహాల బలం తక్కువగా ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేసి 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. వీలైతే నరసింహ ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట మీ పని మీరు సొంతంగా చేసుకోండి. ఇతరులతో కలిసి చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం యోగించట్లేదు, తర్వాత 3 రోజులు మాత్రం 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే ఈ వారంలో చివరి 3 రోజులు మిథున రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకు కూడా వారాంతంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా వారం ప్రారంభంలో సాధారణంగా ఉన్న వారాంతానికి వచ్చేసరికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తూ కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా మొదటి 4 రోజుల్లో చెయ్యండి. మొదటి 4 రోజుల్లో ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభం కలుగుతుంది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్ చేసుకోవాలన్నా మొదటి 4 రోజుల్లో చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు ఏమన్నా ఉన్నా కూడా మొదటి 4 రోజుల్లో తీర్చే ప్రయత్నం చేస్తే సులభంగా తీర్చగలుగుతారు. సోదరులతో కూడా మొదటి 4 రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే విజయవంతమవుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ వారం వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా రవి బలం తక్కువ ఉంది కాబట్టి ప్రతిరోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు మిథున రాశి వాళ్ళు చదువుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సూర్య ఆలయ దర్శనం చేస్తే మంచిది. అలాగే శుక్రుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం కూడా ఈ వారం మిథున రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు తినిపించటం, అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రాజకీయాల్లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. పదవులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా మంచి అద్భుతమైన స్థాయికి ఎదిగే అవకాశాలు ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం యోగిస్తాయి. తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తిపాస్తులు వచ్చే సూచనలు కూడా ఈ వారం ఉన్నాయి. మీరు గట్టిగా ప్రయత్నిస్తే తండ్రి వైపు ఆస్తిపాస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 6, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. 6వ సంచారం బుధుడికి యోగిస్తుంది. అంటే మొదటి 4 రోజులు కర్కాటక రాశి విద్యార్థులకు బాగుంటుంది. విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా వారం ప్రారంభంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం బాగుంటుంది. వారాంతంలో కొద్దిగా సాధారణంగా ఉన్న వారం ప్రారంభంలో మాత్రం వ్యాపారం బాగా సాగి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అలాగే కుజుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం యోగించట్లేదు, తర్వాత 3 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. కాబట్టి వారాంతంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్ చేసుకోవాలన్నా వారాంతంలో చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు తీర్చడానికి కూడా వారాంతంలో ప్రయత్నిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సోదరులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాలన్నా, సోదరుల యొక్క సహాయ సహకారాల కోసం ప్రయత్నించాలన్నా వారాంతంలో ప్రయత్నిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం పంచమంలో యోగిస్తున్నాడు. కాబట్టి మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వాళ్ళ జీవితంలో ఎదగటం ద్వారా మీకు మానసికంగా సంతోషం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రధానంగా ఈ వారము కర్కాటక రాశి వాళ్ళకి వారాంతంలో బుధుడి బలం లేదు, వారం ప్రారంభంలో కుజుడి బలం లేదు. కాబట్టి వారం ప్రారంభంలో ఒక 4 రోజులు నానబెట్టిన కందులు ఆవుకు పెట్టండి. వారాంతంలో చివరి 3 రోజులు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. అలాగే వారం ప్రారంభంలో కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. వారాంతంలో కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ వారం మొత్తం కూడా బుధుడు కుజుడు కొద్దిగా బలాలు పెరగటం తగ్గటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఈ వారం మొత్తం అత్యద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారం మొత్తం రవి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. పనిచేసే చోట ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం అవసరం. అలాగే తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఈ వారం మొత్తం బుధుడు 5, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం యోగించట్లేదు, తర్వాత 3 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. అంటే వారాంతంలో బుధుడు యోగిస్తున్నాడు. వారాంతంలో విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా సింహరాశి వాళ్ళకి వారం చివరిలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కూడా వారం ప్రారంభంలో సాధారణంగా ఉన్న వారాంతంలో బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుజుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం. ఈ 2 సంచారాలు కుజుడికి యోగించవు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి ఈ వారం బలం తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ అత్యవసరమై అమ్మాల్సి వచ్చినా కొనాల్సి వచ్చినా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అలాగే స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు గోమాతకు తినిపించాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు కూడా గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడు బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినటం మంచిది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం వల్ల కుజుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో తండ్రితో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 4, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 3వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులకు వారం ప్రారంభంలో బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యారంగంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకు కూడా వారం ప్రారంభంలో ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా వారం అంతంలో సాధారణంగా ఉన్న వారం ప్రారంభంలో వ్యాపార పరంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
కుజుడు ఈ వారం మొత్తం 3-4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మొదటి 4 రోజుల్లో ఆ ప్రయత్నం చేయండి, మంచిది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవాలన్నా మొదటి 4 రోజుల్లో చేసుకోండి. అప్పులు తీర్చాలన్నా కన్యారాశి వాళ్ళు మొదటి 4 రోజుల్లో తీర్చే ప్రయత్నం చేయండి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలన్నా, సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాలన్నా మొదటి 4 రోజుల్లో చేసుకోండి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో సాధారణ ఫలితాలు వస్తాయి. అలాగే మీ సోదరీమణులు, మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా కన్యారాశికి రవి బలం లేదు కాబట్టి గోధుమలు, శుక్రుడి బలం లేదు కాబట్టి బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించుకోవాలి. అలాగే రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సూర్యాష్టకం చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం, సూర్య ఆలయ దర్శనం ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే ఆఫీసులో గుర్తింపు ఉంటుంది. సహోద్యోగులతో, అధికారులతో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. రాజకీయంగా బాగుంటుంది. పదవులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. రవి బలం వల్ల ఒక ఉన్నత స్థాయి హోదా పొందటానికి తులారాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 3-2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం యోగించట్ల, తర్వాత 3 రోజులు 2వ సంచారం యోగిస్తున్నాడు. కాబట్టి వారాంతంలో విద్యార్థులకు బాగుంటుంది. విద్యారంగంలో మంచి సక్సెస్ కనిపిస్తుంది. అలాగే వారాంతంలో ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం వారం ప్రారంభంలో సాధారణంగా ఉన్న వారాంతానికి వచ్చేసరికి వ్యాపార పరంగా తులారాశి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2-3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం వ్యతిరేకం, తర్వాత 3 రోజులు 3వ సంచారం అనుకూలం. అంటే మొదటి 4 రోజులు 2వ సంచారంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే మొదటి 4 రోజుల్లో తులారాశి వాళ్ళు కోపం వల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 3 రోజులు వారాంతంలో కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోండి లేదా ప్రాపర్టీస్ అమ్ముకోండి. ప్రాపర్టీ అమ్మినా కొన్న వారాంతంలో తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి కూడా వారాంతంలో బలం ఉంది. అప్పులు తీర్చాలన్నా వారాంతంలో తీర్చే ప్రయత్నం చేయండి. అలాగే సోదరులతో కలిసి ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నా వారాంతంలో చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు. అంటే మీ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటలతో కుటుంబ జీవితాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వారంలో ప్రారంభంలో బుధుడి బలం లేదు, వారాంతంలో బుధుడి బలం బాగుంది. అలాగే ప్రారంభంలో కుజుడి బలం లేదు, వారాంతంలో కుజుడి బలం బాగుంది. కాబట్టి వారం ప్రారంభంలోనే బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే వారం ప్రారంభంలోనే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వారం ప్రారంభంలోనే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే వారం ప్రారంభంలో మొదటి 4 రోజుల్లో ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం చదువుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. రోజు 21 సార్లు చదువుకోండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ వారం ప్రారంభంలో కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, మంత్రజపం ఇవన్నీ కూడా వారం ప్రారంభంలో చేసుకోవటం ద్వారా వారం మొత్తం తులారాశి వాళ్ళు అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో దూకుడుతనం వల్ల సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలి.
రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రితో మాట్లాడినా, తండ్రి తరపు బంధువులతో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 1వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు మొదటి 4 రోజులు బాగుంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులు మొదటి 4 రోజుల్లో బాగా సక్సెస్ అవుతారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కూడా మంచి సక్సెస్, లాభాలు మొదటి 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. మొదటి 4 రోజులు 1వ సంచారం, తర్వాత 3 రోజులు 2వ సంచారం. ఈ సంచారాలు కోపాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని పాటిస్తేనే ఈ వారం బాగుంటుంది. ఎందుకంటే కుజుడు 1, 2 స్థానాల్లో బాగా ఇబ్బందిగా ఉన్నాడు. మీ కోపం వల్ల ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకోండి, మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో యోగిస్తున్నాడు. జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా కాలాన్ని గడుపుతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల సరదాగా కాలాన్ని గడుపుతారు, ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వారం మొత్తం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే రవి బలం కోసం కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కుజుడి బలం కోసం కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే ఆదిత్య హృదయం స్తోత్రం చదవటం లేదా వినటం, సూర్య ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం ద్వారా ఈ వారం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం ద్వారా కూడా కుజ బలాన్ని పెంపొందింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూడా కష్టానికి తగిన గుర్తింపు అనేది పెద్దగా కనిపించదు. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. సహనంతో ఉండాలి. రాజకీయాల్లో జాగ్రత్తగా మెలగాలి. వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా 1, 12 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం వ్యతిరేకం, తర్వాత 3 రోజులు 12వ సంచారం వ్యతిరేకం. అంటే విద్యార్థులు కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావాలంటే కష్టపడాలి. వ్యాపారంలో కూడా సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12లో కుజుడి సంచారం వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, శత్రువులు ఉంటారు, దిష్టి ఉంటుంది. తర్వాత 3 రోజులు జన్మంలో కుజుడి సంచారం, దీనివల్ల కోపం బాగా వస్తుంది. కోపం వల్ల ఇబ్బందులు వస్తాయి. కుజుడు యాంటీగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివేవి ఈ వారం చేయకండి. అలాగే రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి. శుక్రుడు ఈ వారం మొత్తం 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గోచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఉగ్ర దేవతలను పూజించాలి. అంటే దుర్గాదేవిని పూజించండి. దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, దుర్గా ఆలయ దర్శనం చేయటం, దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. దుర్గా కవచం చదివినా విన్నా ఈ వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. లేదా దుర్గా అష్టోత్తరం రోజు చదువుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో రవి వల్ల అజ్ఞాత శత్రువులు ఆఫీసుల్లో పెరుగుతారు. మీరు పనిచేసే చోట మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాల్లో డబ్బు బాగా ఖర్చు పెట్టినా ప్రయోజనం కొంచెం ఈ వారం తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అకారణ విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 12, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 3 రోజులు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకు చివరి 3 రోజులు బాగుంటుంది.
మకర రాశి విద్యార్థులకు సక్సెస్ చివరి 3 రోజుల్లో ఉంది, వారాంతంలో ఉంది. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి ఈ వారం చివరి 3 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా వారం ప్రారంభంలో సాధారణంగా ఉన్న వారాంతంలో వ్యాపారపరంగా బాగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వారాంతంలో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం యోగిస్తున్నాడు, తర్వాత 3 రోజులు 12వ సంచారం యోగించట్లేదు. మొదటి 4 రోజుల్లో కుజుడు 11లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మొదటి 4 రోజుల్లో కొనండి, లేదా ప్రాపర్టీ అమ్మాలన్నా మొదటి 4 రోజుల్లో అమ్మండి. ఎందుకంటే ఏకాదశిలో కుజుడు ఉన్నప్పుడు ప్రాపర్టీ కొన్నా అమ్మినా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. కాబట్టి మొదటి 4 రోజుల్లో ప్రాపర్టీ ఆస్పెక్ట్లో కళ్ళు మూసుకొని ముందడుగు వేయండి, 100% సక్సెస్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ మొదటి 4 రోజుల్లో అయ్యే అవకాశం ఉంది. అలాగే అప్పులు తీర్చాలన్నా మొదటి 4 రోజుల్లో తీర్చేసేయండి. సోదరులతో ఇంపార్టెంట్ డీల్స్ స్టార్ట్ చేయాలన్నా మొదటి 4 రోజుల్లో చేసుకోండి. కుజుడి బలం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. తర్వాత 3 రోజుల్లో మాత్రం ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రుబాధలు ఇలాంటివి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఇది బ్రహ్మాండం. శుక్రుడు 11లో యోగిస్తుంటే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది, స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్త్రీల వల్ల ధనలాభం కలిగే సూచనలు కూడా ఈ వారం మొత్తం శుక్రుడి 11వ సంచారం వల్ల లభిస్తుంది. భార్యాభర్తల అనుబంధం కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. అలాగే బుధుడు వారం ప్రారంభంలో యోగించట్లేదు కాబట్టి వారం ప్రారంభంలో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. అలాగే కుజుడు వారాంతంలో యోగించట్లేదు కాబట్టి వారాంతంలో నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే బుధుడు వారం ప్రారంభంలో బాలేడు కాబట్టి పంతులు గారికి వారం ప్రారంభంలో పెసలు దానం ఇచ్చేయండి. కుజుడు వారాంతంలో బాలేడు కాబట్టి వారాంతంలో పంతులు గారికి కందులు దానం ఇచ్చేయండి. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. 1.5 కేజీ గోధుమలు ఎప్పుడైనా ఈ వారంలో ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించండి. దీంతో పాటుగా ప్రధానంగా రవి బలం వారం మొత్తం లేదు కాబట్టి రవి బలం పెరగాలంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం చదువుకోండి. వ్యయంలో రవిదోషం పోతుంది. విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా ఈ వారం మొత్తం మకర రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 11లో రవి బలం ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు సహోద్యోగులు కానీ బాస్ కానీ ఫేవరబుల్గా ఉంటారు. మీకు కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఆఫీసుల్లో ఖచ్చితంగా వస్తుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్లో కూడా నెంబర్ 1 స్థాయిలో ఎదిగే సూచనలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ రావడానికి కూడా ఈ వారం కుంభరాశి వాళ్ళకి 11లో రవి సంచారం వల్ల అద్భుతంగా బలం ఉంది. అనారోగ్యాలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కుంభరాశికి ఈ వారం మొత్తం బుధుడు 11, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 10వ సంచారం యోగించట్ల. కాబట్టి విద్యార్థుల కుంభరాశి వాళ్ళకి మొదటి 4 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సక్సెస్ బాగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ కూడా వారాంతంలో డల్గా ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తుంటే వారం ప్రారంభంలో బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పీపుల్కి, జాబ్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి వారం ప్రారంభంలో బుధుడి బలం వల్ల అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం యోగించట్ల. తర్వాత 3 రోజులు 11వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి వారాంతంలో ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేసే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయండి. వారం చివరి 3 రోజుల్లో కుజుడు 11లో ఉన్నాడు కాబట్టి ఒక స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ ఏదైనా కొంటే చాలా తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. మంచి రేటుకి స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ అమ్మాలన్నా కూడా వారం చివరిలో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. కుజుడు 11వ సంచారం ఉంది కాబట్టి అప్పులు తీర్చాలన్నా వారం చివరిలో కుంభరాశి వాళ్ళకి బలం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అవడానికి కూడా వారం చివరిలో బలం బాగుంది. అలాగే బ్రదర్స్తో ఏదైనా ఇంపార్టెంట్ స్టార్ట్ చేయాలన్నా కూడా వారం చివరిలో కుంభరాశికి బలం బాగుంది. ఈ వారం మొత్తం శుక్రుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పనిచేసే చోట ఆఫీసుల్లో స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ వారం మొత్తం ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఒక్కటి తక్కువగా ఉంది.
బుధుడు వారాంతంలో బాలేడు, కుజుడు వారం ప్రారంభంలో బాలేడు. కాబట్టి వారం ప్రారంభంలో కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే వారాంతంలో బుధుడు బాలేడు కాబట్టి వారం చివరిలో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం వారాంతంలో చేసుకోవాలి. అలాగే ఈ వారంలో ఎప్పుడైనా సరే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి, శుక్రుడి బలం పెరుగుతుంది. కేజింబావు అలసందలు తెల్లవస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి, లేదా రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేయండి. శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. ఈ వారం దర్శించవలసిన దేవాలయం లలితా అమ్మవారి ఆలయం. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుత ఫలితాలు లభిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దశమంలో రవి బలం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వారం బలం అద్భుతంగా ఉంది. గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నా కూడా బ్రహ్మాండంగా బలం ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొలిటికల్గా అద్భుతంగా ఉంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో అద్భుతంగా ఉంది. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ మీరు తీసుకోవటానికి కూడా ఈ వారం మీనరాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. దశమంలో రవి బలం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ వారం మొత్తం బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం కూడా సాధారణంగా ఉంటుంది. గొప్ప గొప్ప లాభాలు ఏం కనిపించవు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం, తర్వాత 3 రోజులు 10వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా అవసరానికి మాత్రం డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి. దానివల్ల ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళు బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. బుధుడి బలం పెరగటానికి గణపతికి సంబంధించినటువంటి ఓం వక్రతుండాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చదువుకోవాలి. గణపతి ఆలయ దర్శనం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం జపించుకోవాలి. ఓం గుహాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇలా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం చేసి ఈ మంత్రాలు చదువుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ఎప్పటికప్పుడు వారఫలాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.